విజయవాడ యనమల కుదురు కట్ట దగ్గర ప్రభుత్వ రికార్డులను తగలబెట్టిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి వివిధ ప్రభుత్వ శాఖల పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్లను కూడా వారు దగ్ధం చేశారు. యనమల కుదురులో ప్రభుత్వ రికార్డులు దగ్ధం చేసిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా టీవీ9 ప్రతినిధి వసంత్ అందిస్తారు. యనమల కుదురు కరకట్టపై అర్ధరాత్రి ఈ డాక్యుమెంట్స్ దహనం కలకలం సృష్టించింది. మనం ప్రస్తుతం ఎక్కడైతే డాక్యుమెంట్స్ దహనం అయ్యో ఆ స్పాట్లోనే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని రాత్రి తగలబెడుతున్నారో ఆ స్పాట్లో ప్రస్తుతం పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తగలబెట్టేందుకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే హార్డ్ డిస్క్స్ కావచ్చు, పలు రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో సగం తగలబడి ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ కారులో వచ్చి గవర్నమెంట్ వెహికల్ అని ఉంది, కారు పైన దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి వాటిని దగ్ధం చేస్తున్నటువంటి స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి వారిని మొత్తాన్ని కూడా పోలీసులు సమాచారం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ప్రస్తుతం మనం ఈ డాక్యుమెంట్స్ కూడా చూడొచ్చు. వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అని చెప్తున్నప్పటికీ కూడా ఏవైతే పలు డిపార్ట్మెంట్కి సంబంధించిన పేపర్లు మొత్తం కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అంతా ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పలు డాక్యుమెంట్స్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి సొగం కాలినటువంటి ఈ పేపర్ పైన కూడా ఆఫ్ నాడు నేడు వర్క్స్ అనే పేరుతోటి ఉన్నాయి. అంటే అన్ని రకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అనుమానం వచ్చిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పోలీసులకు సమాచారం ఉంది. పోలీసులు వచ్చి ఎవరైతే రాత్రి డాక్యుమెంట్స్ దగ్ధం చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నింటి కూడా సీజ్ చేశారు. హార్డ్ డిస్క్ను కూడా సీజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఒక్కసారిగా ఈ డాక్యుమెంట్స్ దహనం కేసు కలకలం సృష్టించింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందడం, మరోవైపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తారుమారు చేసే ప్రయత్నం, వాటిని ట్యాంపర్ చేసే ప్రయత్నం, వాటిని దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకే ఈ రకంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇటీవల అందుకు సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి డాక్యుమెంట్స్ను తరలించే ప్రయత్నం చేశారు. వాటిని మిస్మ్యాచ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రాత్రి సొగం కాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే హార్డ్ డిస్క్లు వాటిని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుని పెనమలూరు పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరిని కూడా అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సో మొత్తానికి డాక్యుమెంట్స్ దహనానికి సంబంధించినటువంటి అంశం కలకలం రేపింది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ఈ ఘటనకి ఎవరున్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. వాటితో పాటుగా అన్ని శాఖలకు సంబంధించి ప్రధాన కార్యాలయాల వద్ద నుంచి ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా వెళ్లకుండా ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. కెమెరా పర్సన్ వెంకట్తో వసంత్, టీవీ9 యనమల కుదురు నుంచి.